టెట్ ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ ఇయర్ మొదటి ప్రశ్న. హితోక్తి శతకం రచించిన కవి ఎవరు? క్రింది వానిలో హితోక్తి శతకాన్ని రచించిన కవి? గద్దల శామ్యూల్ రచించారు హితోక్తి శతకం. గద్దల శామ్యూల్. తర్వాత ప్రశ్న. ఎలమి అను పదానికి అర్థం ఏమిటి? క్రింది వానిలో సంతోషం. ఎలమి అనే పదానికి అర్థం ఏంటంటే సంతోషం. తర్వాత ప్రశ్న. దిటవు అనే పదానికి పర్యాయ పదాలు ఏమిటి? దిటవు అనే పదానికి పర్యాయ పదాలు ధైర్యము, శక్తి. తర్వాత ప్రశ్న. వితం పదానికి ప్రకృతి ఏమిటి? వితం పదానికి ప్రకృతి విధం. తర్వాత ప్రశ్న. చైతన్యం పదానికి నానార్థ పదాలు ఏమిటి? చైతన్యం పదానికి నానార్థ పదాలు తెలివి, ప్రాణం. తర్వాత ప్రశ్న. ఈ క్రింది పదాలలో జాతీయాన్ని గుర్తించండి. తలలో నాలుక, ఇది జాతీయం. తర్వాత ప్రశ్న. పైనొక పలక కిందొక పలక, పలకల నడుమ మెలికల గిలక. నాలుక ఉడుపు కదిది. పైనొక పలక కిందొక పలక, పలకల నడుమ మెలికల గిలక ఏంటిదంటే నాలుక. తర్వాత ప్రశ్న. రాము ఎర్రని చొక్కా తొడుక్కున్నాడు. ఈ వాక్యంలో విశేషణాన్ని గుర్తించండి. ఎర్రని, ఇది విశేషణం. తర్వాత ప్రశ్న. విద్య చేత వర్ధిల్లుము. ఈ వాక్యంలో గల విభక్తి చేత వచ్చింది కాబట్టి ఇది తృతీయ విభక్తి. విద్య చేత వర్ధిల్లుము, ఈ వాక్యంలో గల విభక్తి ఏంటంటే తృతీయ విభక్తి. తర్వాత ప్రశ్న. స్త్రీలను సంబోధించే పదాలు మహాతివాచకాలు. స్త్రీలను సంబోధించే పదాలను ఏమంటే మహాతివాచకాలు అంటారు. తర్వాత ప్రశ్న. కామ అనగా స్వల్ప విరామ చిహ్నం. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వానిలో సంశ్లేషాక్షర పదం దష్ట్రా. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వానిలో సరళ పదాన్ని గుర్తించండి. పలక. తర్వాత ప్రశ్న. ఒకే పదం పూర్వ పరపదాలుగా ఉన్నప్పుడు పరపదం ఆమ్రేడితం. తర్వాత ప్రశ్న. సకలైక్యం పదంలో ఉన్న సంధి ఏమిటి? సకలైక్యం పదంలో ఉన్న సంధి వృద్ధి సంధి. తర్వాత ప్రశ్న. బాల్య క్రీడలు ఏ సమాస పదం? బాల్య క్రీడలు సప్తమి తత్పురుష సమాసం. బాల్య క్రీడలు అనేది ఏ సమాసం అంటే సప్తమి తత్పురుష సమాసం. తర్వాత ప్రశ్న. ఉత్పలమాల పద్య గణాలు వరుసగా భరణభ భరవ ఉత్పలమాల అయితే. విధంగా చంపకమాల, మత్తేభం, శార్దూలం కూడా తెలుసుకోండి. తర్వాత ప్రశ్న. పద్యంలో కానీ పద్య పాదంలో కానీ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు పునరావృతమైతే అది ఏ అలంకారం అవుతుంది? వృత్యానుప్రాస అలంకారం అవుతుంది అది.
తర్వాత ప్రశ్న, ఔరా సీతారాముల రథం ఎంత ముచ్చటగా ఉందో, ఇదే వాక్యం? ఆశ్చర్యార్థక వాక్యం ఇది. తర్వాత ప్రశ్న, ధ్వనులకు మధ్య ఉచ్చారణలోని పోలికలు తేడాలు గ్రహించడం అనేది దీనిని తెలియజేస్తుంది. మెథడాలజీ సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ తెలుగు. అవగాహనకు సంబంధించిన తర్వాత ప్రశ్న, వచ్ అనే సంస్కృత ధాతువు నుండి ఏర్పడని పదం? శ్రవణం. వచ్ అనే సంస్కృత ధాతువు నుండి ఏర్పడని పదం ఏదంటే శ్రవణం. వీళ్ళని కూడా ఏర్పడతాయి: వచనం, వాక్కు, వాచికం. తర్వాత ప్రశ్న, ఒక గద్యాంశాన్ని ఒక కథలాగా విద్యార్థులకు తెలియజేసి వారి చేత ఆ కథను తిరిగి చెప్పించడం అనేది ఈ పద్ధతి. కథాకథన పద్ధతి ఇది. తర్వాత ప్రశ్న, డింగ్ డాంగ్ వాదాన్ని ప్రతిపాదించిన వారు? మ్యాక్స్ ముల్లర్. డింగ్ డాంగ్ వాదాన్ని ప్రతిపాదించింది ఎవరంటే మాక్స్ ముల్లర్ ప్రతిపాదించారు. తర్వాత ప్రశ్న, దేశపటాలు అనేవి దృశ్య ఉపకరణాలు. ఇవి దేశపటాలు అనేవి. తర్వాత ప్రశ్న, విద్యార్థుల అభ్యాసన స్థాయిలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన చర్యలు చేపట్టి ప్రగతిని సాధించడానికి శాస్త్రీయంగా ఫలితాలను విశ్లేషించడానికి తోడ్పడే ప్రక్రియ క్రింది వానిలో? నిరంతర సమగ్ర మూల్యాంకనం ఉపయోగపడుతుంది. తర్వాత ప్రశ్న, తెలుగు భాషలో సాహిత్యంలో ప్రజల నాలుకలపై కొలువున్న కవి వేమన, ప్రజాకవి. గత 5 శతాబ్దాలకు పైగా మన తెలుగువారి పద్యకీర్తి బావుటాను ప్రపంచవ్యాప్తంగా ఎగురవేస్తున్నారు. కానీ తెలుగువారమైన మనం మాత్రం ఆ కీర్తి పతాకాన్ని భుజాన ధరించడానికి సిగ్గుపడుతున్నాం. సిపి బ్రౌన్ అనే సాహితీవేత్త వేమన పద్యాలను ఆంగ్లంలోనికి అనువాదం చేశారు. ఈయన 16వ శతాబ్దం వాడని క్యాంబెల్ అనే పాశ్చాత్య సాహితీవేత్త అభిప్రాయం. అయితే బావుట అంటే ఏంటి అర్థం? పారాగ్రాఫ్ ప్రకారం జెండా. ఇవి ప్రీవియస్ ఇయర్ తెలుగు ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.